ప్రభువారు ప్రియులారా, ఆయన భయంకరమైన చలిగాలిలో ఈ లోకంలోకి ప్రియులారా అవతరించినప్పుడు, పసిబాలుడుగా జన్మించినప్పుడు, యేసయ్య గారు రాత్రి వేళ మరియమ్మ గారిని సత్రంలో తీసుకుపోయినాడు. సత్రంలో స్థలము లేదంట. అక్కడ స్థలము లేనందున వారిని పునరు ఊరి బయట పశువుల పాక ఉంది. చెప్పండి, ఏముందంట? పశువుల పాక. పశువుల కోసం వేసినటువంటి పాకాలోనికి ఆ యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారిని, పసిబాలుడుగా జన్మించిన యేసు ప్రభు వారిని ఆ రాత్రి వేళ తీసుకొని వెళ్ళిపోయి ఆ పశువుల పాకాల్లో, పశువులు నీళ్లు తాగే తొట్టెలో, చెప్పండి ఎక్కడ? పశువులు నీళ్లు తాగే తొట్టెలో పిల్లరా యేసు ప్రభు వారిని పరుండబెట్టారు. కొట్టు చప్పట్లు గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు పిల్లరా ఆ పశువులు నీళ్లు తాగే తొట్టి ఎవరో కాదు, మన యొక్క హృదయాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పశువులు తొట్టె పిల్లల కంపుతో నిండి ఉన్నది, వాసనతో నిండి ఉన్నది పిల్లరా. మన యొక్క హృదయాలు కూడా కంపుతో, పాపంతో, శాపంతో నిండి ఉంటుండగా ప్రేమ కలిగిన దేవాతి దేవుడు మన యొక్క పాపపు స్థితి నుంచి, మన కంపులాంటి జీవితం నుంచి మనం విడిపించుట కొరకే ఆయన పశువుల పాకాల్లో పరుండబెట్టబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడికి వచ్చిన ఎవరు పెట్టారా? మీ హృదయాలు సంపూర్ణంగా మార్చుకోవాలా. మీరు మళ్ళీ మళ్ళీ పాపములు చేస్తూ దేవుని దుఃఖ పెట్టవద్దు. పాపం మరణవచ్చు, శిక్ష భయంకరంగా ఉంటుంది పిల్లరా. కనుక మన పాపం నుంచి విడిపించడానికి లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకై కలువరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. యేసు ప్రభువు అనే పిల్లల పశువుల పాకాల్లో పొరండబెట్టారు. ఆ రాత్రి వేళ ప్రభుని చూడటానికి పిల్లల ఎవరు వచ్చారో తెలుసా? పరలోకములో నుంచి కోటాన కోట్ల మంది దేవదూతలు సైన్య సమూహముగా ఈ భూమి మీదకి దిగి వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది వచ్చారంట? ప్రభుని చూడటానికి ఎవరు వచ్చారండి? పరలోకములో నుంచి కోటాన కోట్ల మంది దేవదూతలు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక.